ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ సూర్యం సైన్మాని చూడొద్దు అంటున్న జ్యోతిక కియా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. గదేంటి, వాళ్ళిద్దరూ వైఫ్స్ హస్బెండ్స్ కదా అంటారా? అయితే అర్జెంటుగా ఈ మ్యాటర్లోకి వెళ్ళాల్సిందే. మనకు తెలుసు కదా, తమిళ సూర్యమణియా ఇండస్ట్రీకి అప్పుడెప్పుడో వచ్చాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ ఏర్పాటింగ్ అయితే చేసుకున్నాడు. మంచి టాలెంటెడ్ యాక్టర్ కూడాను. అయినను గ్రహస్థితుల వల్ల ఇప్పటికీ స్ట్రగ్లింగ్ హీరోగానే ఉండిపోయాడన్నమాట. ఈ మధ్య అయితే మరీ దారుణం. ఏది పట్టుకున్న బొగ్గు కూడా కాదు కదా, డైరెక్ట్ మసే. ఇట్లాంటి టైంలో ఎట్టా ఉండాలి, బతుకు జీవుడా అన్నట్టు ఉండాలి కదా. కానీ సూర్యమణియ జ్యోతిక కియాలకు గోరోజనం కాస్త ఎక్కువ కాబట్టి ఎప్పటికప్పుడు తమ బలుపుని, లోపల పేరుకుపోయిన అజెండాని ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని అచ్చ తెలుగులో బలిసి కొట్టుకోవడం అని కూడా అంటూ ఉంటారు మన పెద్దలు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, గతంలో కరోనా లాక్డౌన్ టైంలో చూచుకున్నట్టయితే థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. ఆ లాక్డౌన్ టైంలోనే సూర్యమణియ సొరరై పొట్రు అనే సైన్మాని రెడీ చేశాడు. ఇక కొన్ని రోజులకి మెల్లగా థియేటర్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అట్లాంటి టైంలో అమెజాన్ ప్రైమ్ వాడు నాకు హోల్సేల్గా సైన్మాని ఇచ్చేస్తే 70 కోట్లు ఇస్తా అన్నాడు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ ఏమో, అయ్యా సూర్యమణియ, ఇన్ని రోజులు థియేటర్స్ మూతబడి ఎగ్జిబిటర్స్ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏమీ రెడీగా లేవు. నువ్వు ఓటీటీకి కాకుండా థియేటర్స్కి నీ సైన్మాని ఇవ్వు. ఎంతోమంది థియేటర్ సిబ్బంది కడుపు నిండుతుంది అని వేడుకున్నారు. కానీ డబ్బే పరమావధి అయిన సూర్యం దంపతులు, మీకేంద్ర ఇచ్చేది, నాకు 70 కోట్ల అప్పు ఉంది, మీరు తీరుస్తారా అని ఎదురు ప్రశ్నించాడు. ఇన్నాళ్ళు గదే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లేకుంటే సూర్యమణియ బతుకేంటో కూడా ఆలోచించుకోకుండా అలా బలుపెక్కి మాట్లాడాడు ఆ రోజు. ఇక తర్వాత తెలిసిందే, థియేటర్కి వచ్చిన ప్రతి సూర్యమణియ సినిమా డిజాస్టరే. జనం కూడా బాగా లైట్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు కరుప్పు కల్లుప్పు అంటూ ఏదో కొత్త సినిమాతో వస్తున్నాడు. ఇది కూడా అప్కమింగ్ డిజాస్టర్ అని అర్థమవుతూనే ఉంది ఆ టీజరు, ట్రైలర్లు చూస్తే. ఇక ఈ సందర్భకంగా గతంలో జ్యోతిక కియా చేసిన విజ్ఞాన ప్రదర్శనని సోషల్ మీడియా జనాలు మరొకసారి గుర్తు చేస్తున్నారు. గదేమంటే, ఒక ఈవెంట్లో సైలెంట్గా ఏదో వచ్చి మాట్లాడి వెళ్ళిపోకుండా తమిళ మదర్ తెరీసా లాగా బిల్డప్ ఇస్తూ గుడి హుండీలో ఎందుకు డబ్బులు వేస్తారు, గుడి డెవలప్మెంట్స్కి ఎందుకు డబ్బులు ఇస్తారు, వృధా చేసుకుంటారు, గదేదో పేద పిల్లలకు ఇవ్వచ్చు కదా అని. ఇక్కడ జ్యోతిక కియా ఇంటెన్షన్ నిజంగా కరెక్ట్ అయ్యుంటే గుళ్ళు అని కాకుండా గుళ్ళు, మసీదులు, చర్చులకు ఎందుకు డొనేషన్స్ చేస్తారు, పేద పిల్లలకి ఇవ్వచ్చు కదా అని చెప్పేది. కానీ అలా కాకుండా ద్రవిడియన్ ఎజెండా బేస్డ్గా స్ట్రాటజిక్గా హిందూ టెంపుల్స్ని టార్గెట్ చేసింది అని చిన్న పిల్లకాయకి కూడా అది ఇంటే అర్థమైపోతుంది. கோயிலுக்காக அவ்வளோ காசு கொடுக்குறீங்க, அவ்வளோ செலவு பண்றீங்க, பெயிண்ட் அடிக்கிறீங்க, மெயின்டைன் பண்றீங்க, கோயில் ஒண்டியில் அவ்வளோ காசு போடுறீங்க. ப்ளீஸ் அதே காசு கவர்மெண்ட் பில்டிங்ஸ்ல போடுங்க, ஸ்கூல்ஸ் கொடுங்க, గవర్నమెంట్ హాస్పిటల్స్ கொடுங்க. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే అకియా ఉద్దేశంలో గుడి హుండీలో డబ్బులు వేసిన జనాలు బయట ఏ దాన ధర్మాలు చేయరనే ఏం లేదు, కేవలం అజెండా. ఆ కొవ్వెక్కిన అజెండాని జనం పైన రుద్దడం అన్నమాట. అందుకే సోషల్ మీడియాలో జనం కూడా నీ మొగుడి సినిమా టికెట్కి ఎందుకు డబ్బులు బొక్క, పేద జనంకి దానం చేస్తాం మేము కూడా అని నినదిస్తున్నారు. మరి వాళ్ళు చెప్పేది కూడా లాజిక్కే కదా. సూర్యమణియ ఏమన్నా సినిమా తీసి సమాజ సేవ చేస్తున్నాడా? ఫక్త్ కమర్షియల్ సినిమా తీసి ఆస్తులు పెంచుకుంటున్నాడు. మరి అంతోటి దానికి థియేటర్కి వెళ్ళి టికెట్ కొని డబ్బులు ఎందుకు తగలెట్టుకోవడం? హ్యాపీస్గా సూర్యమణియాకి నచ్చిన గదే ఓటీటీలో వచ్చేదాకా వెయిటింగ్ చేస్తే సరే, పనిలో పనిగా ఆ టికెట్ డబ్బులు దానం చేస్తే జ్యోతిక కియా కూడా హ్యాపీస్గా ఫీల్ అవుతుంది కదా అని అభిప్రాయపడుతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.